సమస్త స్తుతులు అల్లాహ్కు చెందును. పిల్లలను మన జీవితాల్లో ఆస్తులుగా కాకుండా పవిత్రమైన అమానత్గా ఉంచేవాడు. శాంతి మరియు దీవెనలు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఉండుగాక. హృదయాలు, మర్యాదలు మరియు తల్లిదండ్రుల పాత్రను బోధించిన గొప్ప గురువు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలామాలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు మీ నవజాత శిశువును మొదటిసారి చేతుల్లో పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ అందమైన ఆత్మ నిజంగా నాది కాదు? ఈ బిడ్డ ఒక అమానత్, అల్లాహ్ నుండి వచ్చిన పవిత్రమైన నమ్మకం, తాత్కాలికంగా నా సంరక్షణలో ఉంచబడింది. ఒకరోజు నేను అడగబడతాను, ఈ నమ్మకంతో మీరు ఏమి చేశారు? పిల్లలు అమానత్, యాజమాన్యం కాదు. అమానత్ అంటే సంరక్షణ కోసం మీకు అప్పగించబడిన విలువైన వస్తువు. ఒక స్నేహితుడు తన అత్యంత విలువైన వస్తువును మీకిచ్చి, దీన్ని నా కోసం జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడని ఊహించుకోండి. మీరు దానిని జాగ్రత్తగా కాపాడతారు కదా? మీరు దానిని నిర్లక్ష్యం చేయరు లేదా దెబ్బతీయరు. మన పిల్లలు ఏ ప్రాపంచిక ఆస్తి కంటే అనంత విలువైనవారు. అల్లాహ్ ఖురాన్లో సూరా అల్-అన్ఫాల్ ఆయత్ 28లో ఇలా అంటున్నాడు, నిజానికి మీ ధనం మరియు మీ పిల్లలు ఒక పరీక్ష. పరీక్ష అంటే బాధ్యత. పరీక్ష అంటే జవాబుదారీతనం. పిల్లలు స్వచ్ఛంగా పుట్టి సమాజం ద్వారా రూపొందించబడతారు అని కాదు, వారు స్వచ్ఛంగా పుట్టి అల్లాహ్ వైపు మార్గనిర్దేశం చేయబడతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ప్రతి బిడ్డ ఫిత్రా, సహజ స్వచ్ఛత పై జన్మిస్తాడు. తల్లిదండ్రులు అతన్ని యూదుడిగా, క్రైస్తవుడిగా లేదా మాజియంగా చేస్తారు. అల్లాహ్ ఖురాన్లో సూరా అత్-తహ్రీమ్ ఆయత్ 66లో ఇలా అంటున్నాడు, ఓ విశ్వాసులారా! మీరు మరియు మీ కుటుంబాలను అగ్ని నుండి రక్షించండి, దీని ఇంధనం మనుష్యులు మరియు రాళ్లు. ఈ ఆయత్ మనకు గుర్తుచేస్తుంది, మనం మన కోసం మాత్రమే కాకుండా మన పిల్లల ఆత్మలను నరకాగ్ని నుండి రక్షించడానికి బాధ్యత వహిస్తాము. అదే అమానత్ యొక్క భారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీలో ప్రతి ఒక్కరూ కాపరి మరియు మీలో ప్రతి ఒక్కరూ తన మందకు బాధ్యులు. నాయకుడు కాపరి మరియు అతని మందకు బాధ్యుడు. మనిషి తన కుటుంబానికి సంబంధించి కాపరి మరియు తన మందకు బాధ్యుడు. తల్లిదండ్రులు కేవలం పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారు ఆత్మలను రూపొందిస్తారు. పిల్లలను పెంచడం ఒక పక్క విధి కాదు, ఇది ఇబాదా. వారిని రక్షించడం అంటే భయం కాదు, ఇది మార్గదర్శకత్వం, ప్రేమ, ఉదాహరణ మరియు దుఆ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిదండ్రిగా గురువుగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ ఉపయోగించలేదు కఠినత్వం, అవమానం మరియు భయ వ్యూహాలు. అయినప్పటికీ అతని సహచరులు ఉత్తమ తరంగా అయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మన పిల్లలపై దయ చూపనివాడు మనలో నుండి కాదు. దయ ఇస్లామిక్ తల్లిదండ్రుల పాత్ర యొక్క పునాది. ఒక అందమైన కథ, బలవంతం లేకుండా బోధన. ఒక చిన్న బాలుడు ఒకసారి చెడ్డ మర్యాదలతో తిన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నితంగా ఇలా అన్నారు, ఓ చిన్న బాలుడా, బిస్మిల్లాహను నీ కుడి చేతితో తిను, నీకు దగ్గరగా ఉన్నది తిను. అరవడం లేదు, ఇబ్బంది లేదు, కేవలం సున్నితమైన దిద్దుబాటు. ఇది సున్నా తల్లిదండ్రుల పాత్ర. ఇస్లామిక్ పద్ధతిలో పిల్లలను పెంచడంలో చేయవలసినవి. 1. మీరే ఉదాహరణగా ఉండండి. పిల్లలు ఉపన్యాసాలను వినరు, వారు ప్రవర్తనను కాపీ చేస్తారు. ప్రార్థన చేయండి, వారు ప్రార్థిస్తారు. సత్యం మాట్లాడండి, వారు నిజాయితీగా ఉంటారు. దయ చూపించండి, వారు దానిని ప్రతిబింబిస్తారు. 2. నియమాల కంటే ముందు ప్రేమను నిర్మించండి. ప్రేమను అనుభవించే పిల్లవాడు మరింత సులభంగా వింటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనవళ్లను బహిరంగంగా ముద్దు పెట్టుకునేవారు. ఎవరో నేను నా పిల్లలను ముద్దు పెట్టుకోను అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, అల్లాహ్ నీ హృదయం నుండి దయను తొలగించినట్లయితే నేను ఏమి చేయగలను? 3. అల్లాహ్ గురించి ప్రేమ ద్వారా బోధించండి, భయం ద్వారా కాదు. ఇలా చెప్పండి, అల్లాహ్ నిజాయితీని ప్రేమిస్తాడు, అల్లాహ్ నీకు దగ్గరగా ఉన్నాడు, అల్లాహ్ నిన్ను వింటాడు. ఇలా చెప్పే ముందు
అల్లాహ్ నిన్ను శిక్షిస్తాడు. 4. నిరంతరం దుఆ చేయండి. తల్లిదండ్రుల దుఆ శక్తివంతమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, మీ పిల్లలకు వ్యతిరేకంగా దుఆ చేయవద్దు, మీ మాటలు వారి విధిని రూపొందిస్తాయి. 5. కథలు మరియు సంభాషణల ద్వారా బోధించండి. పిల్లలు కథల ద్వారా ఉత్తమంగా నేర్చుకుంటారు. ప్రవక్తల కథలు, సహాబా కథలు మరియు తగిన సమకాలీన ఉదాహరణలను ఉపయోగించండి. నేర్చుకోవడాన్ని ఆసక్తికరంగా మరియు ఆనందకరంగా చేయండి. 6. ఇంట్లో ఇస్లామిక్ వాతావరణాన్ని సృష్టించండి. మీ ఇల్లు ఖురాన్ పఠనం, ఇస్లామిక్ జ్ఞాపకాలు మరియు మంచి పాత్రతో నిండి ఉండనివ్వండి. వాతావరణం ఉపన్యాసాల కంటే పిల్లవాణ్ణి ఎక్కువగా రూపొందిస్తుంది. 7. వారికి వయస్సుకు తగిన బాధ్యతలను ఇవ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువ సహచరులను ముఖ్యమైన మిషన్లలో పంపేవారు. మీ పిల్లలకు వారి విశ్వాసం మరియు పాత్రను నిర్మించే బాధ్యతలను ఇవ్వండి. 8. వారిని వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలను మాట్లాడనిస్తారు మరియు శ్రద్ధగా వింటారు. మనం వినినప్పుడు పిల్లలు విలువైన వారుగా భావిస్తారు మరియు వారి సమస్యలతో మా వద్దకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పిల్లల పెంపకంలో చేయకూడనివి. 1. ఇస్లాంను బలవంతం చేయవద్దు. బలవంతం తిరుగుబాటును సృష్టిస్తుంది, విశ్వాసాన్ని కాదు. ఈమాన్ హృదయాల్లో పెరుగుతుంది, భయం ద్వారా కాదు. 2. పిల్లలను పోల్చవద్దు. పోలికలు విశ్వాసాన్ని నాశనం చేస్తాయి. ప్రతి బిడ్డ భిన్నంగా సృష్టించబడ్డాడు, అల్లాహ్ యొక్క వివేకం ద్వారా. 3. అవమానించడం లేదా అవమానపరచడం చేయవద్దు. బహిరంగ తిట్టడం మచ్చలను వదిలివేస్తుంది. ప్రైవేట్గా దిద్దుబాటు చేయండి. బహిరంగంగా ప్రశంసించండి. 4. తల్లిదండ్రుల పాత్రను స్క్రీన్లతో భర్తీ చేయవద్దు. నేడు ఫోన్లు పిల్లలను పెంచుతున్నాయి, కానీ ఫోన్లు విలువలను బోధించవు. సమయం బొమ్మల కంటే విలువైనది. 5. వారి ఆత్మను విచ్ఛిన్నం చేయవద్దు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, సున్నితంగా ఉండండి మరియు కఠినంగా ఉండకండి, శుభవార్తలను ఇవ్వండి మరియు ప్రజలను తిప్పికొట్టవద్దు. కఠినమైన మాటలు మరియు నిరంతర విమర్శ పిల్లవాని విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. వారు భయం నుండి పాటించవచ్చు, కాని వారి హృదయాలు మీకు మరియు అల్లాహ్కు దూరంగా ఉంటాయి. 6. కపటంగా ఉండకండి. పిల్లలు కపటత్వాన్ని పసిగట్టగలరు. మీరు అబద్ధం చెప్పడం లేదని వారికి చెప్పినప్పుడు మీరు అబద్ధం చెబితే, లేదా వెనుకబాటు చేయవద్దని చెప్పినప్పుడు మీరు గాసిప్ చేస్తే, వారు మీపై మరియు ఇస్లాంపై గౌరవం కోల్పోతారు. 7. వారి ప్రశ్నలను నిర్లక్ష్యం చేయవద్దు. పిల్లలు విశ్వాసం గురించి అడిగినప్పుడు వారికి జ్ఞానం మరియు సహనంతో సమాధానం ఇవ్వండి. మీకు తెలియకపోతే, అది మంచి ప్రశ్న, కలిసి తెలుసుకుందాం అని చెప్పండి. 8. వారి భావోద్వేగ అవసరాలను నిర్లక్ష్యం చేయవద్దు. మన బిజీ జీవితాల్లో మేము కొన్నిసార్లు మన పిల్లలకు ఆహారం ఇస్తాము మరియు బట్టలు వేస్తాము, కానీ వారి ఆత్మలను పోషించడం మరచిపోతాము. నాణ్యమైన సమయం అవసరం. 9. వారిపై ఆశ వదులుకోవద్దు. వారు దారి తప్పినా దుఆ చేస్తూ ఉండండి. ఇమాం అహ్మద్ ఇబ్న్ హన్బల్ తల్లి అతను గొప్ప పండితుడు కాకముందు సంవత్సరాల పాటు దుఆ చేసింది. అల్లాహ్ దయలో ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు. నేటి ప్రపంచంలో పిల్లలను పెంచడం. నేటి ప్రపంచం ప్రత్యేకమైన సవాళ్లను అందిస్తుంది. సోషల్ మీడియా, తోటివారి ఒత్తిడి, విరుద్ధమైన విలువలు మరియు నిరంతర పరధ్యానాలు. మనం దీన్ని ఎలా నావిగేట్ చేస్తాము? 1. ముందుగానే నమ్మకాన్ని నిర్మించండి. మీ బిడ్డ అయోమయంలో ఉన్నప్పుడు వచ్చే వ్యక్తి మీరే అవ్వండి, వారు దాచుకునే వ్యక్తి కాదు. వారు న్యాయపరిశీలన భయం లేకుండా ఏదైనా అడగగలిగే వాతావరణాన్ని సృష్టించండి. 2. ఇస్లామిక్ బోధనల వెనుక ఎందుకుని వివరించండి. నేటి పిల్లలు విమర్శనాత్మక ఆలోచనాపరులు. కేవలం ఇది హరాం అని చెప్పవద్దు. అల్లాహ్ దానిని ఎందుకు నిషేధించాడో మరియు అది వారిని ఎలా రక్షిస్తుందో వివేకంతో వివరించండి. వారు వివేకాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారు అనుసరించే అవకాశం ఎక్కువ. 3. సాంకేతికతను వివేకంతో ఉపయోగించండి.
సాంకేతికత చెడ్డది కాదు, ఇది ఒక సాధనం. వారికి బోధించడానికి దీన్ని ఉపయోగించండి. ఇస్లామిక్ యాప్లు, ఖురాన్ మెమరైజేషన్ ప్రోగ్రాంలు, పండితుల వీడియోలు. కాని సరిహద్దులను కూడా నిర్ణయించండి మరియు మీరే ఆరోగ్యకరమైన వినియోగాన్ని నమూనా చేయండి. 4. వారికి మంచి సహవాసాన్ని ఇవ్వండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన సన్నిహిత స్నేహితుడి మతంపై ఉంటాడు, కాబట్టి మీలో ఒకరు ఎవరితో స్నేహం చేస్తారో చూడనివ్వండి. ఇస్లామిక్ కార్యక్రమాలు, శిబిరాలు మరియు సమాజాల ద్వారా మంచి ముస్లిం యువతలతో స్నేహాలను నిర్మించడంలో వారికి సహాయపడండి. 5. ఇస్లాంను ఆనందకరంగా చేయండి, భారంగా కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: విషయాలను సులభతరం చేయండి మరియు వాటిని కష్టతరం చేయవద్దు. వారు ఇస్లామిక్ వేడుకలను ఆనందించనివ్వండి, మసీదులో ఆనందించనివ్వండి, వారి విశ్వాసం యొక్క అందాన్ని అనుభవించనివ్వండి. ఇస్లాం ఒక దీవెనలా అనిపించాలి, భారంగా కాదు. 6. వారికి విమర్శనాత్మక ఆలోచనను బోధించండి. వారు ఆన్లైన్లో మరియు సమాజంలో చూసే దాని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడానికి వారిని సన్నద్ధం చేయండి. తప్పుడు కథనాలను ప్రశ్నించడం నేర్పండి, సత్యాన్ని దృఢంగా పట్టుకుంటూ. 7. వారిని సమాజ సేవలో పాల్గొనండి. వారు చర్యలో ఇస్లాంను చూడనివ్వండి. పేదలకు ఆహారం అందించడం, పొరుగువారికి సహాయం చేయడం, పర్యావరణ సంరక్షణ. ఇది విశ్వాసాన్ని నిజమైన మరియు సంబంధితంగా చేస్తుంది. సమతుల్యత, ప్రేమతో దృఢత్వం. కొంతమంది తల్లిదండ్రులు చాలా సడలించినవారు, మరికొందరు చాలా కఠినంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమతుల్యంగా ఉన్నారు. అతను సూత్రాలపై దృఢంగా కాని విధానంలో సున్నితంగా ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి నమాజు గురించి ఇలా అన్నారు: మీ పిల్లలకు 7 సంవత్సరాల వయస్సులో ప్రార్థన చేయమని ఆజ్ఞాపించండి మరియు 10 సంవత్సరాల వయస్సులో దానికోసం వారిని శిక్షించండి. వివేకాన్ని గమనించండి. సున్నితమైన ప్రోత్సాహంతో ముందుగానే ప్రారంభించండి. 3 సంవత్సరాలు సహనంతో ఉండండి, ఆపై అవసరమైతే మాత్రమే సున్నితమైన క్రమశిక్షణను వర్తింపజేయండి. గుర్తుంచుకోండి, వారు మిమ్మల్ని ప్రార్థన చేయడం చూడకపోతే వారు కూడా ప్రార్థించరు. వారితో కలిసి నమాజు చేయండి, వారు చాలా సంతోషంగా భావిస్తారు. వారు మీరు చెప్పకుండానే ప్రార్థించడం ప్రారంభిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తారు. ఒక ఆధునిక కథ. నాకు ఒక సమకాలీన ఉదాహరణను పంచుకోనివ్వండి. ప్రార్థన ఆపేసిన ఒక యుక్తవయస్సు బాలుడు ఉన్నాడు. అతని తండ్రి అరవడానికి బదులు అతనితో కూర్చుని, బిడ్డా, ఏమి జరుగుతోంది? నాతో మాట్లాడు అని అడిగాడు. బాలుడు అల్లాహ్ నుండి తాను విడిపోయినట్లు అనుభవిస్తున్నానని ఒప్పుకున్నాడు. తండ్రి ఉపన్యాసం ఇవ్వలేదు. అతను కేవలం ఇలా అన్నాడు: అర్థమైంది. కలిసి అల్లాహ్ను కనుగొందాం. వారు అనువాదంతో కలిసి ఖురాన్ చదవడం ప్రారంభించారు, రోజుకు కేవలం 10 నిమిషాలు. నెమ్మదిగా కుమారుడు అల్లాహ్ మాటలతో ప్రేమలో పడ్డాడు. అతను మళ్లీ ప్రార్థించడం ప్రారంభించాడు. అతను బలవంతం చేయబడినందుకు కాదు, కానీ అతని హృదయం దానికోసం ఆరాటపడింది. ఈ రోజు అతను ఖురాన్ను హృదయపాఠం చేస్తున్నాడు. అదే బలవంతంపై సున్నితమైన మార్గదర్శకత్వం యొక్క శక్తి. గుర్తుంచుకోండి, అల్లాహ్ నూహ్ కుమారుడిని అతను కోరినప్పుడు మాత్రమే మార్గనిర్దేశం చేశాడు. మార్గదర్శకత్వం అల్లాహ్ నుండి, ప్రయత్నం మనది ఎప్పుడూ ఆపవద్దు. ప్రేమించడం, సలహా ఇవ్వడం మరియు ప్రార్థించడం అంతిమ లక్ష్యం. మన లక్ష్యం పరిపూర్ణ పిల్లలను పెంచడం కాదు. అల్లాహ్ను ప్రేమించే పిల్లలను పెంచడం, వారు పడిపోయినప్పుడు అతని వైపు తిరిగి వచ్చే పిల్లలను, బలమైన పాత్ర మరియు కరుణామయ హృదయాలు కలిగిన పిల్లలను పెంచడం మన లక్ష్యం. అల్లాహ్ సూరహ్ అల్-కహ్ఫ్ ఆయత్ 46లో ఇలా అంటున్నాడు: ధనం మరియు పిల్లలు ఈ ప్రాపంచిక జీవితం యొక్క అలంకరణ, కానీ శాశ్వతమైన మంచి కార్యాలు మీ ప్రభువు వద్ద బహుమానంలో మరియు ఆశలో మెరుగైనవి. పిల్లలు కేవలం ఈ ప్రపంచానికి అలంకరణలు మాత్రమే కాదు. మనం వారిని శాశ్వతత్వం కోసం సిద్ధం చేస్తున్నాము. పిల్లలు మన కలలను నెరవేర్చడానికి ఇక్కడ లేరు. వారు అల్లాహ్ యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నారు. వారిని దయతో పెంచండి. వారిని వివేకంతో మార్గనిర్దేశం చేయండి.
మరియు వారి భవిష్యత్తు కోసం అల్లాహ్పై విశ్వాసం ఉంచండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, తీర్పు దినం నాడు మీ పిల్లలు మీ గొప్ప పెట్టుబడి లేదా మీ అతిపెద్ద పశ్చాత్తాపం అవుతారు. వారు మీ కోసం ప్రార్థిస్తారు లేదా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారు. ఈ అమానత్ను శ్రేష్ఠతతో నెరవేర్చండి. వారిని ప్రేమతో పెంచండి, వారిని వివేకంతో మార్గనిర్దేశం చేయండి మరియు ఎల్లప్పుడూ దుఆ చేయండి. హదీసును గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి అన్ని కార్యాలు ముగుస్తాయి. 3 మినహా కొనసాగుతున్న దానధర్మం, ప్రయోజనకరమైన జ్ఞానం లేదా వారి కోసం ప్రార్థించే నీతిమంతమైన బిడ్డ. మీరు పోయిన తర్వాత మీ బిడ్డ చేసే ప్రార్థన మిమ్మల్ని రక్షించేది కావచ్చు. కాబట్టి ఈరోజు వారిలో పెట్టుబడి పెట్టండి, కోపం మరియు బలవంతంతో కాదు, కానీ సహనం, ప్రేమ మరియు ఇస్లాం యొక్క అందమైన బోధనలతో. అల్లాహ్ మన పిల్లలను ఈ ప్రపంచంలో మరియు తరువాత మన కళ్ల చల్లదనం చేయనివ్వండి. అతను వారిని మార్గనిర్దేశం చేసి రక్షించనివ్వండి. అతను మాకు ఈ పవిత్రమైన నమ్మకాన్ని శ్రేష్ఠతతో నెరవేర్చడంలో సహాయపడనివ్వండి. ఆమీన్. మీరు మా వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్.